ఏమైందిరా? మనిషి రావాడు నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట. ఎట్టా అవుతురా? రిలీజ్ చేయడానికి ఇది ప్రాజెక్టా ఎల్పిజి గ్యాసా? అసలు దీనంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ 4 గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటరా. ఇక్కడ ఉంటే ఓడి పడితే వాడు వచ్చి మనల్ని పితుకుతాడు. అని ఒక మాట చెప్పనా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? అరే జెన్యున్ గా అడుగుతున్నాను రా. ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తండి. See? See? Almost everyone. Oh my sister of peace. మీరు కూడా నా శాంతక్క? నాకు కూడా ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్. నేను నర్స్ అవుదాం అనుకున్నాను. మా వాళ్ళేమో పెళ్లి చేశారు. ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా అంతే సార్. ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క. సింధు, నీకు జాబ్ ఇష్టం లేదా? ఎప్పటికైనా పారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్. రెస్టారెంటా? యా, ఐ లవ్ కుకింగ్ శ్రీ, నీకు తెలుసు కదా. అది సరే, బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా? లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే. పారిస్ లో ఒక రెస్టారెంట్, అక్కడే ఒక ఇల్లు. ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దాట్. ఓ, మరి నీ డ్రీమ్ ఏంటి? అంటే మా అమ్మని బాగా చూసుకోలే అంతే. అది డ్రీమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. నాకు రెండు ఒకటే. పద వెళ్దాం. నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. డిన్నరా? ఏ రోజు నేనే చేయాలా? నువ్వు చేయవా? అంటే నేను వండడం అది నేనే చేస్తాను. చెట్లకు నీళ్లు పోయలేదా? వంట చేయలేదా? లేచిందమ్మా, ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎలాగో అవధం చేయలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా. ఏ నేనే చేయాలా? ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. ఏ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను. రెడీ అవ్వు, వెళ్దాం. ఐఎమ్ టైర్డ్. ఒక 5 minutes కదా, రెడీ అవ్వు ప్లీజ్. ఏంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. బైక్ లో పెట్రోల్ కూడా చెక్ చేసుకోవా? చిన్నపిల్లాడువా నువ్వు? ఏ ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. వెరీ ఇరిటేటింగ్ శ్రీ. నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది 10 సంవత్సరాల క్రితమే మూసారంట. ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఆమె ఒక 90 ఏళ్ళ ముసలావిడ. హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. 10 రోజులు అక్కడే వెతికి నీ డాక్యుమెంట్స్ అన్ని కనిపెట్టి చెప్తున్నాను. ఇంకొక 4 secondsలో 3, 2, 1. హ్యాపీ బర్త్డే సింధు. ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లో నువ్వు పుట్టావు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకు మాత్రమే తెలుసు. కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా. ఇప్పుడు నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.
హాయ్ హాయ్, ఐమ్ హియర్ టు మీట్ షెఫ్ మిస్టర్ బుయాన్. ఆర్ యూ మిస్ సింధుజ? ఎస్, ఆయన హాఫ్ అన్ అవర్ లో వస్తారు, మీరు వెయిట్ చేయండి మేడం ప్లీజ్. షూర్, థ్యాంక్ యూ. నాన్న ఒక్క నిమిషం. హాయ్ హాయ్. సింధుజ. ఎస్. హే దివ్య, ముంబైలో నీ క్లాస్మేట్, SRDF స్కూల్. ఓ మై గాడ్, దివ్య. యా. How are you? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? I'm good. It's been a long time, yeah, since we saw each other. సింధుజ అని ముంబైలో నా క్లాస్మేట్ నాన్న. Hi, uncle. Hi, auntie. యాక్చువల్లీ ఇక్కడ నా పెళ్లి చూపులు. Oh, నాన్న ఇక్కడ అరేంజ్ చేశారు. అబ్బాయి ఎవరు? ఈ హోటల్లో పెళ్లి చూపులేంటో, శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను బయట ఉన్నాను. బయట అంటే? బయట అంటే మా చిట్టుమాయికి హెల్త్ బాగాలేదు. ఓ, ఏమైంది? ఏమైందా? ఆయనకి ఫైల్స్ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏ హాస్పిటల్? హాస్పిటల్? ఏం చిట్టుమాయ, పెయిన్ ఎక్కువైపోయిందా? చిట్టుమాయకి పెయిన్ ఎక్కువైపోయిందంట. హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళి. నీకు ఇప్పుడే చేస్తాం, మళ్ళీ చేస్తాం పెట్టి. మా టీం లీడర్ అమ్మా ఆఫీస్కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది. ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇది అని చెప్పాను అనుకో, హెరాస్మెంట్ ఎక్కువైపోద్ది. అందుకే అలా చెప్పాను. కరెక్టే కదా చిట్టుమాయ? కరెక్టే. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే బోయా. అల్లుడు, నాకేంటి అది తేడా కొడుతుంది? నాకు తేడా కొడుతుంది మావయ్య. అమ్మోరికి బాబు, ఆకలి గురుకొచ్చే. కొంచెం ఆ సాంగ్ ఆపమా ప్లీజ్. పద. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. కూర్చోండి. నమస్తే. నమస్తే అండి. మా అమ్మాయి దివ్య, తన ఫ్రెండ్ సింధు. హాయ్. ఏమ్మా నువ్వా? ఏమండి, ఈ అమ్మాయి తెలుసా ఆ, మీకు? ఒకసారి పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే, వీడే. హలో. కూర్చోండి సార్. అయిపోయావు నువ్వు. నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది అల్లుడు. సరిగ్గా చూడు, పక్క నువ్వు కూడా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు, వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో రా. మై ప్లెజర్ సార్. సార్ కి అమ్మాయి నచ్చిందా? అడుగుతుంది మిమ్మల్ని. మీరు మరీ ఇలా రాగానే ఇట్టింగ్ మొదలెట్టయితే కష్టం సిస్టర్, కొంచెం టైమే ఉండే. అబ్బాయి కొంచెం మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మాటల్లోనే మొహమాటం. సార్ మ్యాటర్ లో చాలా స్ట్రాంగ్. మ్యాటర్ ఏంట్రా? మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం, స్ట్రాంగ్ అంటే గట్టిగా. కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అనే కదా మీ ఫీలింగ్. దాందే ఉందండి, మాకున్నది ఒక్కతే అమ్మాయి, మా ఆస్తి అంతా దానికే. మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉందండి, అది కూడా వాడికే. ఓ, ఓకేలేనా? సార్ ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు. ఇంకో ఇల్లేంట్రా? యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా, మరి అది కూడా చెప్పాలి కదా. మాకు ఒక చిన్నలు ఉందండి, అది కూడా మా మావయ్య పాల్గొనించాడు. అంటే బాగా ప్రెజర్ పెడితే. ఆర్డర్ సార్. ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు, మామూలుగా బాధట్లేదు. వెళ్ళి ఓ 3 అవర్ల తర్వాత. మై ప్లెజర్ సార్. అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అయ్యో, వాడికి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి రోజు ఇంతే. ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట, మా వాడిని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు. అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను తన్ని. మీ అమ్మకు చాలరా నిన్ను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఎరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
హాయ్ రాజా. వీడొచ్చేయండి మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలడా? సార్ ఆర్డర్ సార్. నీ బ్యాట్కో దండంరా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా? మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది? అవునండి, మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది. ఓ ఏయ్, మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రాజా. రాజా నీకు కూడా కంగ్రాట్స్. ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి, ఈ అమ్మాయి అండి. పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడ ఎందుకుంది? తోడు కోసం వచ్చింది. చాలా మావయ్య లే. రే ఎక్కడికి రా? టీం లీడర్ కోపడుతుందమ్మా. సింధు సారీ సింధు, ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది. నీకు చెప్తాం అనుకున్నాను. నాకు నిజంగా రావడం ఇష్టం లేదు, కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పెడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. త్వరగా వచ్చే. ఈ అమ్మాయికి ఏమైందిరా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే వదిలేనన్నా. అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారు? నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమండి? వదిలేయండి. వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చే అమ్మాయినే చూద్దాం. హనీ, రేపు మన డాన్స్ షో గుర్తుందిగా? యా డాడ్, గుర్తుంది. తప్పకుండా రావాలి. నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. ఓకే గాయ్స్, కమ్ ఆన్. శ్రీ, రేపే వర్క్ పెట్టుకోకు. డాడీ డాన్స్ షో ఉంది కదా. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నని మోసం చేసి నీతో అంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావు, తర్వాత పిల్లల్ని కందాం అంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి. పిల్లంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు? మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను ఇదో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వరావీనా? మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? నథింగ్. ఇలా పెళ్లి, పిల్లలు, మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు.
హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వా? అమ్మా, అమ్మా, మీ హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. బ్లడ్ లెవెల్స్ అన్ని తక్కువ ఉన్నాయి. రోజు టాబ్లెట్లన్నీ కరెక్ట్ గానే వేసుకుంటున్నాను డాక్టర్. టాబ్లెట్స్ జస్ట్ 25% మాత్రమే. మిగతా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. డిప్రెషన్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఈ మెడిసిన్స్ తీసుకొచ్చేవ్వండి. అమ్మా ఏంటమ్మా ఇది, సడన్ గా ఏమైంది? రాత్రి నిద్రలో అంతా పట్టేసినట్టయిందిరా. నిన్ను లేపుదామని నీ రూమ్ డోర్ కొట్టాను. నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు. నీకు వినపడినట్లేదు. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ అమ్మా. నాకేం కాదులే నాన్న, చిన్న ప్రాబ్లమే అన్నారు. నువ్వేం బాధపడుకో.